భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సుజాతానగర్, జూలూరుపాడు మండలాలలో పత్తి రైతులకు మద్దతు ధర అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేసింది. సిపిఐ బయ్యర్లు వారి స్వప్రయోజనాల కోసం మధ్య దళారీలను ప్రోత్సహించే విధంగా రైతులు పండించిన పంటను కొనుగోలు చేయడంలో సవాలక్ష నిబంధనలు పెడుతున్నారు. ఈ నిబంధనలను తట్టుకోలేని రైతులు ప్రైవేటు మార్కెట్లో అతి తక్కువ ధరకు పత్తి పంటను అమ్ముకొని తీవ్రంగా నష్టపోతున్నారు. నాణ్యత పేరుతో ధరలో కోత పెడుతున్నారు. అంతేకాకుండా క్వింటా పత్తికి 5 కేజీల నుంచి 10 కేజీలు తరుగుతీస్తూ రైతులను నిలువున దోచుకుంటున్నారు. ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి రైతులకు పత్తి మద్దతు ధర సౌకర్యాలు కల్పించాలని వాపోతున్నారు. ఈ రోజు నేను జూలూరుపాడు మార్కెట్ పత్తి తీసుకురావడం జరిగింది. ఈ రోజు నేను 40 క్వింటాల దాకా పత్తి తీసుకొచ్చిన. జెండపాట 6,550 రూపాయలు అయింది. కానీ ప్రస్తుతం నా పత్తి 5,800 పడ్డది. అంటే యావరేజ్ 5,800 పడుతుంది. ఏదో బెస్ట్ క్వాలిటీ అయితే 6,500, 6,450 పడుతున్నాయి. కొంచెం నలకలు ఉంటే తక్కువ రేటు పడుతుంది. అంతేకాకుండా మన ఇప్పుడున్నటువంటి మార్కెట్ పరిస్థితి చూస్తే అంత దుమ్ము, అంత వాటర్ వస్తే లేదు, టాయిలెట్ లేదు, అంత విచిత్రంగా ఉంది. మరి ఈ మార్కెట్ని ఇంకా డెవలప్ చేస్తారని ఈ చుట్టుపక్కల గ్రామాలు ఎక్కువ లేబర్స్, ఎక్కువ రైతులు మేము ఉన్నాం. మరి మేము దూరం మార్కెట్కి తీసుకెళ్ళలేకపోతాం. ఈ మార్కెట్ దగ్గరలో ఉంది కాబట్టి మేము ఇక్కడ తీసుకొస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం కూడా ఈ మార్కెట్ను డెవలప్ చేయాలని, దీన్ని కొంచెం ఇంకా ఈ వస్తువులు మెరుగుపరచాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా ప్రస్తుతం మనం ఉన్నటువంటి రైతు పరిస్థితి చూసుకుంటే రైతును ఆదుకునేటోళ్ళు ఎవరు లేరు. భారతదేశంలో మనకు ఒక నినాదం ఉండేది, జై జవాన్ జై కిసాన్ అనేది. జై జవాన్ అనేది ఓకే, దాన్ని మనం సెల్యూట్ చేసుకోవచ్చు. కానీ జై కిసాన్ అనే పదము రాను రాను కనుమరుగైపోద్ది. ప్రస్తుతం రైతు అనే పదము కూడా రాబోయే రోజులలో కనుమరుగైపోయే ఛాన్స్ ఉంది. రైతు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రైతులు వాళ్ళకి అప్పులు తీర్చే ఛాన్స్ లేదు. కాబట్టి పాత కాలంలో అంటే ప్రస్తుతం ఒక 4-5 సంవత్సరాల క్రితం మన పత్తి చూసుకున్నట్టయితే 8,000 నుంచి 10,000, 12,000 దాకా ఉండేది. ఇప్పుడు 5,000, 6,000 ఉంటే మనకు అసలు ఎలాంటి అప్పులు కూడా పై మందులు కింది మందులు కూడా సరిపోయేటట్లేదు. కాబట్టి ఆదుకుంటారని కోరుకుంటున్నాం. ప్రభుత్వం ఇవన్నీ మెరుగుపరిచి రైతు ఎక్కువ అంటే రేట్ ఎక్కువ పెరగాలని కోరుకుంటూ ఆశిస్తున్నాం. తొండపు నాగమణి నా పేరు. నేను 86 నుంచి వ్యాపారం చేస్తున్నా. మాకు ఇక్కడ సౌకర్యంగా ఉంది, బాగా సౌకర్యం లేదు. రైతులు వచ్చినా రైతులకి ఇబ్బంది, మాకు ఇబ్బంది. మంచినీళ్లు లేవు. వర్షం వస్తే వర్షానికి పత్తి తడిసిపోయింది అనుకో చాలా ఇబ్బంది పడుతున్నాం. పట్టాలు కప్ప తీయ పత్తి నాణ్యత తగ్గిపోతుంది. మా హమాలీలకి సౌకర్యం లేదు, మంచినీళ్లు లేవు, ఏమీ లేవు. ఇక్కడ అగ్గి భయం అన్ని చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకు మార్కెట్ యార్డు కావాలి. గవర్నమెంట్ వాళ్ళు మమ్మల్ని కొంచెం ఆలోచించి మాకు మార్కెట్ యార్డు చేసి మా రైతులకి, మా హమాలీ వాళ్ళకి, మా వ్యాపారస్తులకి అందరికీ సౌకర్యం కల్పించాలని మేము కోరుతున్నాం.